అనగనగా ఒక చిన్న తోటలో ఒక చిన్ని పిచ్చుక నివసించేది. అది చిన్నదే అయినా దాని మనస్సు మాత్రం చాలా చాలా పెద్దది. ఒక ఎండ రోజున చిన్న పిచ్చుకకు ఒక అద్భుతమైన వస్తువు దొరికింది. ఒక చిన్న గుమ్మడికాయ విత్తనం. అది చాలా సంతోషపడింది. ఓ, ఎంత అద్భుతమైన విత్తనం అని అది ఆనందంతో కిలకిలలాడింది. ఆ విత్తనాన్ని తోటలోని తన చిన్న మూలలో నాటాలని నిర్ణయించుకుంది. రోజులు గడుస్తున్నా చిన్న పిచ్చుక దానికి జాగ్రత్తగా నీళ్లు పోసింది. అది పెరగడానికి పాటలు పాడింది. దాన్ని ప్రేమగా చూసుకుంది. ఒకరోజు ఒక అద్భుతం జరిగింది. ఒక పెద్ద అందమైన నారింజ రంగు గుమ్మడికాయ పెరిగింది. అది చాలా పెద్దదిగా ఉంది. చిన్న పిచ్చుక దాని చుట్టూ నాట్యం చేసింది. నేనే చేశాను, నేనొక గుమ్మడికాయను పండించాను. కాని అప్పుడు క్లిప్ క్లాప్, క్లిప్ క్లాప్, ఒక పెద్ద బలమైన ఎద్దు నడుచుకుంటూ వచ్చింది. అది ఆ గుమ్మడికాయను చూసి ఆగిపోయింది. ఆ గుమ్మడికాయ నాది అని అది గట్టిగా అంది. నాకది కావాలి, నాకిచ్చేయ్. చిన్న పిచ్చుక తల అడ్డంగా ఊపింది. లేదు అయ్యా, ఈ విత్తనాన్ని నేను నాటాను, నేను నీళ్లు పోశాను, నేను దానిని జాగ్రత్తగా చూసుకున్నాను. ఇది నా గుమ్మడికాయ. ఎద్దుకు కోపం వచ్చింది. నువ్వు చాలా చిన్నదానివి, గుమ్మడికాయ అందరికన్నా పెద్దదానిది, అది నేనే. అతను చాలా భయంకరంగా కనిపించాడు. పాపం చిన్న పిచ్చుక భయపడింది. అది రాజుగారి రాజభవనానికి ఎగిరిపోయింది. సప్ సప్, ప్రభూ అని అది ఏడ్చింది. దయచేసి నాకు సహాయం చెయ్యండి, నేనొక గుమ్మడికాయ పండించాను, కాని ఎద్దు దానిని తీసుకుపోయింది. రాజు చిన్న పిచ్చుక వైపు చూశాడు. తర్వాత అతను పెద్ద బలమైన ఎద్దు వైపు చూశాడు. ఆలోచనగా ఉంది. ఎద్దు పెద్దది మరియు బలమైనది అన్నాడు రాజు నిర్లక్ష్యంగా. గుమ్మడికాయ ఎద్దుకు చెందుతుంది, వెళ్ళిపో చిన్న పిచ్చుక. చిన్న పిచ్చుక హృదయం విచారంతో నిండిపోయింది. కాని అది వదులుకోలేదు. దానికొక ఆలోచన వచ్చింది. అది తన స్నేహితులను పిలిచింది. ఒక తెలివైన కందిరీగ వచ్చింది, చురుకైన చీమలు వచ్చాయి, ఒక తెలివైన కప్ప వచ్చింది. నిర్ణయంతో, స్నేహితులారా, నాకు మీ సహాయం కావాలి అంది చిన్న పిచ్చుక. ఆ చిన్న జీవులు ఒక ప్రణాళికను రూపొందించాయి. కందిరీగ ఎద్దు వద్దకు ఎగిరి జుమ్ జుమ్ కుట్టింది. కందిరీగ ఎద్దు ముక్కును కుట్టింది. ఎద్దు ఏడుస్తూ నాట్యం చేస్తూ పారిపోయింది. చీమలు కవాతు చేస్తూ కవాతు చేస్తూ కవాతు చేస్తూ రాజుగారి రాజభవనంలోకి వెళ్లాయి. అవి దాని పాదాలను గిలిగింతలు పెట్టాయి. రాజు గెంటి నవ్వాడు. ఆగండి ఆగండి, ఏం జరుగుతోంది? చిన్న పిచ్చుక రాజు వద్దకు ఎగిరివచ్చింది. శ్రద్ధగా, ప్రభు, మీకు కనిపిస్తోందా? మనలాంటి చిన్న జీవులకు కూడా శక్తి ఉంది. మనం గౌరవానికి న్యాయానికి అర్హులం. రాజుకు అర్థమైంది, అవగతమైంది. నువ్వు చెప్పింది నిజమే చిన్న పిచ్చుక. నువ్వు చాలా కష్టపడ్డావు. నువ్వే విత్తనం నాటావు. ఈ గుమ్మడికాయ నీదే. అందరూ కేరింతలు కొట్టారు. ఎద్దు క్షమాపణ చెప్పింది. పరిమాణం ముఖ్యం కాదని రాజు తెలుసుకున్నాడు. కష్టపడి పనిచేయడం, దయ కలిగి ఉండటమే ముఖ్యం. చిన్న పిచ్చుక చాలా సంతోషించింది. అది తన గుమ్మడికాయను తోటలోని అన్ని జీవులతో పంచుకుంది. వారంతా పెద్ద వేడుక చేసుకున్నారు. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, పరిమాణం ముఖ్యం కాదు, దయ, కష్టపడి పనిచేయడమే అత్యంత ముఖ్యం.